కాశ్మీర్లో దాడులు జరుగుతున్నాయి. కాశ్మీరీ స్టూడెంట్స్ పైన యూపీలో, ఉత్తరాఖండ్లో ఇలా కొన్ని స్టేట్స్లో దాడులు జరుగుతున్నాయి. వీళ్ళపైన టార్గెటెడ్ అటాక్స్ కాశ్మీరీ ప్రజలపైన హేవ్యభావాన్ని పెంచుతున్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది, ఒకవైపు ఏమో యాంటీ కాశ్మీరీ పబ్లిక్ సెంటిమెంట్ పెంచుతున్నారు, ఇంకోవైపు ఏమో యాంటీ ముస్లిం పబ్లిక్ సెంటిమెంట్ పెంచుతున్నారు. ఈ రెండు ఎవరికి ఉపయోగమో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇండియాకు ఉపయోగమా, పాకిస్తాన్కి ఉపయోగమా? ఇది రైట్ ఆర్ రాంగ్ అనే మారల్ క్వశ్చన్ కాదు నేను అడిగేది, నైతికమైన ప్రశ్న కాదు నేను అడిగేది. ఐఎమ్ ఆస్కింగ్ ఏ సింపుల్ పొలిటికల్ క్వశ్చన్. ఈ పహల్గాం దాడుల తర్వాత యాంటీ కాశ్మీరీ పబ్లిక్ సెంటిమెంట్, ముఖ్యంగా రైట్ వింగ్ ఫోర్సెస్, రైట్ వింగ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళు చేస్తున్న పని ఇది. యాంటీ ముస్లిం సెంటిమెంట్ పెంచితే ఎవరికి లాభం? ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. దీన్ని ముస్లిం వర్సెస్ హిందూ ఇష్యూ అని ఎవడన్నాడు?